భద్రావతి దగ్గర డబ్బులు తీసుకుంటూ చందు ధీరజ్కి దొరికిపోయిన శ్రీవల్లి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజస్వరూపం రామరాజు చందు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా వల్లి అయితే తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే రైస్ మిల్లులో డబ్బులు దొంగతనం చేసింది తన వాళ్ళే అన్న విషయం తెలిసింది కదా. సో ఇక్కడ చందు డబ్బుల కోసం కంగారు పడుతూ ఉంటే ఎక్కడ నిజం బయటపడిపోతుందో. ఇక్కడ తిరుపతిని నిలదీసి అడిగితే తిరుపతి ఎలాంటి వాడో ఇంట్లో వాళ్ళందరూ చెప్తారు. సో తన మీద అనుమానం వెళ్ళదు. ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అని ఆరా తీస్తే తన అమ్మా నాన్నల మీదకి ఎక్కడ వెళ్ళిపోతుందో అన్న భయంతో ఇంకా వల్లి అయితే ఈ ప్రాబ్లంని ఏదో రకంగా నేనే సాల్వ్ చేయాలి అని ఇంకా అనుకుంటూ ఉంటుంది. ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అని అర్థం కాదు. ఈలోపు ప్రేమ ధీరజ్ల మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. ధీరజ్ ఏమో ప్రేమకు సంబంధించిన వస్తువులన్నీ తెచ్చి బయట పెడుతుంటే నిజంగానే ప్రేమని ఇంట్లోంచి బయటికి పంపేసినట్టుగా తన వస్తువులు తన జ్ఞాపకాలను కూడా ఇంటి బయట పడేస్తున్నాము అని అనుకుని ఇంకా ప్రేమ అయితే ధీరజ్తో గొడవ చేయడానికి వస్తుంది. పూర్తిగా ఎవరు చెప్పేది వినిపించుకోకుండా తను మాట్లాడాలని అనుకున్నవన్నీ కూడా మాట్లాడేసరికి చివరికి ఇంకా వేదవతి అయితే కోపాన్ని అణుచుకుని ఇంకా గట్టిగా పిలిచి, అసలు నీకు బుద్ధుందా? ఎదుటి వాళ్ళు చెప్పేది వినిపించుకోవా ఏంటి? ఆడు ఏం చెప్పాలనుకుంటున్నాడో నీకేమన్నా తెలుసా? అసలు ఏం జరుగుతుందో నీకు తెలుసా అనగానే అందరూ ఒకటైపోయారత్త. నన్ను ఇంట్లోంచి బయటికి పంపేశాను కదా అని ఇంకా నేను ఇంటికి రాను అని నా వస్తువులు దూరం చెయ్యాలనుకుంటున్నారా ఏంటి అంటూ వేదవతి మీద కూడా కేకలు వేస్తుంది వల్లి. ప్రేమ అయితే ఇంకా కొట్టేనంటే చూడు, నోరు మోస్తావా? ఇంట్లో రేపు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. సో ఎవరి గదులు వాళ్ళే శుభ్రం చేసుకోమని చెప్తే ధీరజ్ గదిలో ఉన్నాయన్నీ తెచ్చి బయట పెట్టి ఈ గది శుభ్రం చేస్తున్నాడు. అంతే, అంతకు మించి ఏమీ లేదు. పిచ్చి వేషాలు వేయకు, అర్థమవుతుందా? నిన్ను ఎవరు ఇంట్లోంచి బయటకి పంపించేయలేదు. నువ్వే అపార్థం చేసుకుని తప్పుగా అర్థం చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళిపోయి మమ్మల్ని అంటే మేమెలా చూస్తూ ఊరుకుంటాము? అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? నీకు నచ్చినట్టు నువ్వు చేసుకుంటున్నావు. ఎదుటి వాళ్ళు చెప్పేది వినడం నేర్చుకో. కోపాన్ని తగ్గించుకుని పొగర్ని తగ్గించుకుంటే నీకు చాలా బాగుంటుంది ప్రేమ. అహంకారం ఉండడం అంత మంచిది కాదు ఆడపిల్లకి. కొంచెం తగ్గుంటేనే కాపురాలు నిలబడతాయి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కాస్త ప్రేమను వెళ్ళిపోమనడంతో ధీరజు ఆ పావురాలు బొమ్మను కూడా ఇచ్చి వెళ్ళిపోమంటాడు. ఇంకా వల్లి అయితే ఈ టెన్షన్ అయ్యింది. వీళ్ళిద్దరినీ నేనెందుకు కలవనిస్తాను కానీ వీళ్ళిద్దరినీ ఎప్పటికీ నేను కలవనివ్వను అని అనుకుంటూ ఉండగానే ఈలోపు చందు గదిలో కూర్చుని మళ్ళీ పుస్తకాలు తిరగేస్తూ ఉంటాడు. అది చూసిన వల్లికి మళ్ళీ ఒంట్లో వణుకు పుడుతుంది. అచ్చు బాబోయ్ ఇప్పుడు ఏంటిది? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఎలా డబ్బులు 6 లక్షలు మేనేజింగ్ చెయ్యాలి అని వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసేసి, ఏంటమ్ముడు ఏంటి అంత కంగారుగా మాట్లాడుతున్నావు? మీకు బాగానే ఉన్నారు. రైస్ మిల్లో దూరి 6 లక్షల రూపాయలు దొంగతనం చేసి పట్టుకుని వెళ్ళిపోయారు. మా ఆయన డబ్బులు లెక్క తేలక కింద మీద పడుతున్నాడు. మీ మీద కనుక అనుమానం వచ్చిందనుకో ఇంకా నేను ఏమీ చేయలేను. అర్థమవుతుందా అని చెప్పాను. కానీ మా మీద ఎందుకు వస్తుంది అనుమానం అమ్ముడు? మేమేం చేశామని? ఏంటి ఏం చేశాము అని మీరు అంటున్నారా? 6 లక్షల రూపాయలు తీశారు అనగానే తీసాము అన్న విషయం మా అంతటా మీకు చెప్తేనే కానీ తెలియదు. సాక్ష్యం లేనప్పుడు మేమెందుకు భయపడాలి? నువ్వెందుకు సైలెంట్గా ఊరుకోవాలి? మా మీద నిందేస్తే మాత్రం నువ్వు చూస్తూ ఊరుకుంటావా? మేము తప్పు చేశామో తప్పు చేయలేదో అన్న విషయం పక్కన పెడితే మా మీద ఎవరైనా నింద వేస్తే నువ్వు చూస్తూ వదిలేస్తావా అంటూ మాట్లాడేసరికి, అది కాదా అక్క, సారీ అది కాదమ్మా అని చెప్పాను. కానీ ఇంకేం చెప్పకు, అర్థమవుతుందా? నువ్వేం చెప్పినా నేను ఏం చేయలేను. నీకేమో నేను ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు అని చెప్పాను. కానీ మీరు బాగానే ఉన్నారు. నేనే ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో నేనున్నాను. మీకే దొంగతనాలు చేసి మీరు బాగానే ఉన్నారు అంటూ ఇంకా మాట్లాడుతుంది. మాట్లాడేసరికి
సరే నేనే ఏదోటి చేసి మేనేజింగ్ చేస్తానులే అంటూ ఫోన్ పెట్టేస్తుంది. పెట్టేసేసరికి ఇంకా ఏం చేయాలి, 6 లక్షలు ఎక్కడి నుంచి తవ్వాలి, ఏ రకంగా 6 లక్షలు తీసుకురావాలి అన్న ఆలోచనతో బుర్ర బాదుకుంటున్న సమయంలో పైన భద్రావతి ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ ఉండేసరికి భద్రావతికి సైగలు చేస్తూ ఉంటుంది. ఇంకా వల్లి అయితే సైగలు చేస్తూ ఉండడంతో ఏంటి వల్లి సైగ చేస్తుంది అని చూస్తూ ఉండడంతో అప్పుడే చందు ధీరజ్ ఇద్దరు కూడా బయటికి వస్తూ ఉంటారు. బయటికి వస్తూ ఉండేసరికి ఏంటి వదిన ఎవరికి సైగలు చేస్తుందన్నయ్య అని చెప్పి ఇద్దరు చాటుగా ఉండి చూడడంతో ఇటు ఇటు అని చెయ్యి ఊపుతూ సైగ చేస్తుంది. అటు నుంచి భద్రావతి కూడా చెయ్యి ఊపుతుంది. ఫోన్ చేస్తాను, ఫోన్ లిఫ్ట్ చేయండి అంటూ సైగ చేయడంతో సరేనని ఫోన్ చేస్తుంది. ఈ ఇల్లు పక్క నుంచి చూస్తున్నారన్న విషయం చూసుకోదు ఈ గుడ్డిది. వీళ్ళిద్దరూ అక్కడే తలుపు పక్కన ఉండి వింటూ ఉంటారు. నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి, చాలా ఇంపార్టెంట్ విషయం అనగానే ఏం మాట్లాడాలో ఫోన్లో చెప్పు అనేసరికి ఫోన్లో చెప్పడం కుదరదు, నేను మీతోనే డైరెక్ట్గా మాట్లాడాలి. నేను మీకు హెల్ప్ చేశాను, మీరు నాకు హెల్ప్ చేయాల్సిన సమయం వచ్చింది. నేను మీకు చేసిన పనికి కృతజ్ఞతగా నాకు ఇప్పుడు మీరు సహాయం చేయాలి అని చెప్పనేసరికి ఏం కావాలి నీకు సహాయం అనగానే డబ్బు కావాలి అనేసరికి డబ్బా ఎంత ఎంత అనగానే 6 లక్షలు అని చెప్పాను. కానీ ఒక్కసారిగా చందు షాక్ అవుతాడు. 6 లక్షలా? 6 లక్షలేంటి, రైస్ మిల్లో మిస్ అయిన డబ్బులు కూడా 6 లక్షలే కదా అని ఆలోచనలో పడతాడు. పడిన తర్వాత ఏంట్రా పెద్దోడా 6 లక్షలు ఎందుకు వదినా భద్రావతిని అడుగుతుంది అనగాని ఎందుకు అడుగుతుందో నాకు అర్థమైందిరా చిన్నోడా, సైలెంట్గా ఉందాం అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా సైలెంట్గా ఉంటారు. సైలెంట్గా ఉండేసరికి ఎక్కడికి రావాలి అనగానే ఇస్తాను ఒక్కటి, కానీ రీజన్ ఏంటో నాకు చెప్పాలి అనగానే ఇప్పుడు మీకు ఎందుకు ఏంటో చెప్పాలి అంతే కదా, చెప్తాను, డైరెక్ట్గా కలిసినప్పుడు చెప్తాను, ఎక్కడికి రావాలి అనగానే పలానా పార్కులో వెయిట్ చేస్తూ ఉంటాను వచ్చేసేయని ఇంకా చందు అయితే భద్రావతి అయితే వల్లికి చెప్తుంది. చెప్పేసరికి వల్లి సరే ఇప్పుడే బయలుదేరి వస్తున్నానని వెంటనే అటు ఇటు చూసుకుని గబగబా ఫోన్ పట్టుకుని బయలుదేరి వెళ్తుంది. పదరా చిన్నోడా, వాళ్ళు అసలు ఎందుకు వెళ్తున్నారో రీజన్ ఏంటో అడిగితే చెప్తాను కలిసినప్పుడు అంది కదా, ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుకుంటున్నారో మనం చూడాలి అని ఇద్దరు గబగబా వెళ్తారు. వెళ్ళేసరికి ఇద్దరు ఒక చోట పార్కులో కలుసుకుంటారు. కలుసుకునేసరికి నీకు ఇప్పుడు అంత అర్జెంటుగా 6 లక్షలు ఎందుకు అవసరమైందా మా అమ్మ వాళ్ళు చేసిన పనికి అనేసరికి మీ అమ్మ వాళ్ళు ఏం చేశారు అనగానే రైస్ మిల్లులో 6 లక్షల రూపాయలు దొంగతనం చేశారనగానే ఒక్కసారిగా వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. ఏంట్రా పెద్దోడా 6 లక్షల రూపాయలు రైస్ మిల్లో కనిపించకుండా పోయాయా? అవునరా చిన్నోడా, కనిపించకుండా పోయాయి. రాత్రి నుంచి ఆ డబ్బుల గురించి టెన్షన్ పడుతున్నాను. నిన్న వాళ్ళమ్మ వాళ్ళు వచ్చారు, అయితే అప్పుడే ఏదో జరిగి వాళ్ళు డబ్బులు దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోయినట్టున్నారు. మరి ఈ విషయం వల్లి వదినికి తెలిసే భద్రావతిని డబ్బులు అడుగుతుందా? అసలు భద్రావతిని డబ్బులు ఎందుకు అడుగుతుంది అని ఇద్దరు కూడా చూస్తూ ఉండగానే నేను మీకు సహాయం చేశాను, ప్రేమ ధీరజ్ విడిపోవడానికి నేను మీకు హెల్ప్ చేశాను. కళ్యాణ్ వీడియో మీకు ముందే చూపించి మీ అమ్మగారి పుట్టినరోజుని ఇంట్లో చేసేటట్టుగా ప్లాన్ చేసి మీకు అంత సహాయం చేసిన నాకు 6 లక్షలు ఇవ్వలేరా అని చెప్పాను. కానీ అమౌంట్ పెద్ద మ్యాటర్ కాదు, మీ అమ్మ వాళ్ళు రైస్ మిల్లో దొంగతనం చేసినందుకు గాను ఇప్పుడు నువ్వు 6 లక్షలు ఏం చేస్తావో అనగాని ఏదో ఒకటి చేస్తాను, ఏదో రకంగా ఆ డబ్బులు మా ఆయనకి అప్పగించేటట్టు చేస్తాను. ఇప్పుడు కనుక ఆ డబ్బులు సంగతి బయట పడకపోతే ఈ నింద మీ తమ్ముడు మీద పడుతుంది. ఎవరు? మా తిరుపతి మీద. అవును, మీ తమ్ముడు మీదే పడుతుంది. ఇప్పుడు మీ తమ్ముడు కనుక నేను చేయలేదు అంటూ ఇంట్లో వాళ్ళందరికీ మీ తమ్ముడు మీద పూర్తి నమ్మకం, మీ తమ్ముడు కూడా నేను చేయలేదు అని చెప్పేశాడనుకో ఇంకా నెక్స్ట్ అనుమానం వచ్చేది మా అమ్మ వాళ్ళ మీదే. ఎందుకంటే మా అమ్మ, మా నాన్న, ఆ సుకన్య వీళ్ళ ముగ్గురు కూడా రైస్ మిల్లుకి వెళ్ళి మరీ డబ్బులు దొంగతనం చేశారు. ఖచ్చితంగా వాళ్ళ మీదే అనుమానం వస్తుంది. అలా అనుమానం వస్తే ఇంకా నేను అడ్డంగా దొరికిపోతాను. ఇన్ని రోజులు నేను ఆడుతున్న నాటకాలని బయట పడిపోతాను. నేను ఎంత
మోసగత్తినో ఎలాంటి దాన్నో నా భర్తకు తెలిసినా నా భర్త సరిగ్గా నాతో మాట్లాడడం లేదు. ఇప్పుడు ఈ డబ్బుల విషయం కూడా నా భర్తకు తెలిసిందే అనుకో, ఇంకా నన్ను మెడపట్టి ఇంట్లోంచి బయటకు గెంటేయడం ఖాయం. దయచేసి మీరు 6 లక్షల రూపాయలు ఇప్పిస్తే ఆ అమౌంట్ని మా ఆయనకి ఎలాగోలాగా అప్పగించేస్తాను అనేసరికి, సరే అమౌంట్ తీసుకొస్తాను అంటూ వెళ్ళి కారులో ఉన్న అమౌంట్ని కాస్త తీసుకొస్తుంది. చూడు వల్లి, అవకాశం ఇచ్చాను కదా అని ప్రతిసారి నువ్వు అమౌంట్ అడిగితే కుదరదు. ప్రేమ ధీరజులిద్దరూ శాశ్వతంగా దూరం అయ్యేటట్టుగా ప్లాన్లు చేస్తున్నాను. అలాగే ప్రేమ కూడా ఇంకెప్పటికీ వాడితో జోలికి వెళ్లకుండా, వాడితో మాట్లాడకుండా ప్లాన్ చేస్తున్నాను. ఇంకా నువ్వు పదే పదే డబ్బుల గురించి అడగొద్దు. నువ్వు సహాయం చేశావు, నువ్వు సహాయం చేయబట్టే మా ప్రేమ మా ఇంటికి వచ్చింది. నువ్వు అందుకే అడగగానే 6 లక్షలను అడగగానే నేను అమౌంట్ తీసుకుని వచ్చాను. ఇదిగో 6 లక్షల రూపాయలు అని చెప్పాను. కానీ చాలా చాలా థ్యాంక్స్ అండి అని చెప్పనేసరికి, థ్యాంక్స్ కాదు, అక్కడ ప్రేమ ధీరజులు కలిసే మళ్ళీ అవకాశాలు ఏమన్నా వస్తుంటే మాత్రం నాకు చెప్పు. మొన్న చెప్పినట్టుగా అవకాశాలు చెప్పావనుకో, ప్రేమ ధీరజులు గుళ్ళో కలుస్తారన్నట్టు చెప్పావు కదా, అలా ఏమైనా నీకు తెలిస్తే చెప్పావనుకో, నేను చూసుకుంటాను. ప్రేమను వాళ్ళు ఒంటరిగా కలవకుండా నేను చూస్తాను అనగానే ప్రేమ కూడా ధీరజు వైపు వస్తుంది. ప్రేమ మనసును కూడా పూర్తిగా మార్చేయండి, అప్పుడే ప్రేమ పూర్తిగా మారిపోయి ధీరజ్ దగ్గరికి రాకుండా ఉంటుంది. లేదంటే ధీరజ్ మీద ఉన్న ప్రేమతో మళ్ళీ ప్రేమ ధీరజ్ దగ్గరికి వచ్చినా వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా వల్లి కాస్త భద్రావతికి సలహా ఇస్తుంది. సలహా ఇచ్చేసరికి, సరే నేను చూసుకుంటాను, ఇదిగో డబ్బు అని 6 లక్షల రూపాయలు కూడా ఇస్తుంది. ఇచ్చేసరికి ఇంకా ఇంటికి వచ్చేస్తారు వీళ్ళు. ఇంటికి వచ్చేసరికి రామరాజు రైస్ మిల్ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు కదా, డబ్బులు ఇవ్వకపోవడంతో చందుని నిలదీస్తాడు. పక్కనే చిన్నోడు కూడా ఉంటాడు. నిలదీసేసరికి, ఏంట్రా పెద్దోడా, లోడు వస్తుంది, వాళ్ళకి 6 లక్షలు ఇవ్వాలి అని చెప్పాను కదా, మరి ఆ డబ్బేది వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? పైగా ఇక్కడ అకౌంట్లో డబ్బులు చూపించావు, బ్యాంకులో డిపాజిట్ కూడా చేయలేదు, ఆ అమౌంట్ అంతా ఏం చేశావు చెప్పు పెద్దోడా అని చెప్పాను. కానీ వాడు చెప్పలేను నాన్న, ఎందుకంటే ఆ డబ్బులు దొంగతనం చేసి తీసుకువెళ్ళింది ఎవరో కాదు, వల్లి వదిన వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నారు చిన్నోడా, వాళ్ళెందుకు డబ్బు దొంగతనం చేసి తీసుకువెళ్తారు అనగానే, తీసుకువెళ్ళారు నాన్న, కావాలంటే ఇప్పుడు మీ పెద్ద కోడలు ఇంటికి వస్తుంది, చేతులు దాచుకుని సరాసరి గదిలో కూడా వెళ్తుంది, వెళ్ళకముందే తను ఆపి తన చేతిలో ఉన్న 6 లక్షల రూపాయలని తీసుకోండి, పైగా 6 లక్షలు ఎక్కడి నుంచి అనుకుంటారేమో, ఆ 6 లక్షల రూపాయలు భద్రావతిని అప్పడిగింది. భద్రావతిని ఎందుకు అడగాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ప్రేమది నాది మధ్య ప్రేమ బంధం, మా ఇద్దరి పెళ్ళి అబద్ధమని, మా ఇద్దరం ఇష్టపూర్వకంగా పెళ్ళి చేసుకోలేదని, ప్రేమ మెడలో నేను బలవంతంగా తాళి కట్టాను అన్న విషయం, ధీరజు కళ్యాణ్ గురించి ఇవన్నీ విషయాలు కూడా మొన్న బయట పెడడంతో అప్పటి నుంచి కూడా కొంచెం దూరాలయ్యాయి. ఇదంతా కూడా వల్లియే చేసింది. అందుకే ఆవిడ ఆ వల్లికి 6 లక్షల రూపాయలు ఇచ్చింది. ప్రేమ ధీరజులు విడిపోవడానికి కారణం తనే నాన్న అంటూ చెప్పేసేసరికి, వల్లి ఎక్కడుంది పెద్దోడా అని చెప్పాను. కానీ వస్తుంది నాన్న, కావాలంటే ఇప్పుడు వస్తుంది చూడండి అంటూ మాట్లాడుతుండగానే వల్లి రానే వస్తుంది. రావడంతో ఇదేంటి అందరూ హాల్లోనే ఉన్నారు, ఇప్పుడు ఈ డబ్బులు తీసుకుని ఎలా వెళ్ళాలి నేను బెడ్రూమ్లోకి అనుకుంటూ ఇంకా చీర చెంగున దాచుకుని వెళ్ళబోతూ ఉండగా, ఏ వల్లి ఆగు అని చెప్పి ఇంకా చందు అయితే అంటాడు, ఏంటి అనగానే, ఇలా రా అని చెప్పనేసరికి, అచ్చుబాబోయ్ నా చేతిలో 6 లక్షల రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బుని ఎలా దాచిపెట్టాలి, ఏ రకంగా దాచిపెట్టాలి అని కంగారు పడుతూనే ఉండేసరికి, రమ్మంటున్నానా అని చెప్పాను. కానీ వస్తున్నా బా అని చెప్పి ఇంకా వల్లి కాస్త అడుగు వేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఏంటి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పాను. కానీ అది మా అమ్మ దగ్గరికి వెళ్ళాను బా, మా అమ్మ దగ్గరికి వెళ్ళాను అనగానే, అవునా నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళావా, మరి నాకు పార్కులో కనిపించావు అని చెప్పనేసరికి, అచ్చు బాబోయ్ నన్ను పార్కులో చూసారా అంటే భద్రావతి గారితో మాట్లాడడం కూడా చూసేశారా అని కంగారు పడుతూ ఉండగా, ఏంటి భద్రావతితో మాట్లాడడం కూడా చూసేశారా అని ఆలోచిస్తున్నావా,
చూశాను కాబట్టే చెప్తున్నాను అనేసరికి నమ్మశక్యంగా అనిపించదు. ఏ అది కాదు బా అని చెప్పాను గానీ, చెంప చెల్లుమనిపిస్తాడు. నువ్వు ఇక్కడ భద్రావతి పెద్దమ్మతో మాట్లాడింది, అక్కడ పార్కులోకి వెళ్ళి మాట్లాడింది మొత్తం వినేసాం. నాన్న, ఇది మామూలు ఆడది కాదు, మాయదారి ఆడది. ఎందుకంటే మన ఇంట్లో చిచ్చు పెట్టడానికే ఇంట్లో అడుగు పెట్టింది కాబట్టి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరకాట్లు తీసుకొచ్చింది. మన కుటుంబంలో కలహాలు రావడానికి కారణం ఇదే నాన్న అని చెప్పనేసరికి నమ్మలేకపోతున్నానమ్మా వల్లి, నువ్వు ఎలాంటి దానివని అస్సలు నమ్మలేకపోతున్నాను. ఎంఏ ఇంగ్లీష్ చదివావు అంటే నిజమని నమ్మాను. మీకు కోట్ల ఆస్తి ఉంది అంటే ఏ రోజు డబ్బు కోసం ఆలోచించలేదు. సడన్గా మీరే వచ్చి డబ్బు మొత్తం పోయింది, లాస్ అయింది అంటూ ఏదో చెప్పుకొచ్చారు. సర్లే అని నేను ఏమీ అనలేదు. 10 లక్షల రూపాయలు వేరేదేదో చేస్తామో బిజినెస్ అని చెప్పాను. దానికి కూడా మీరు రెస్పాండ్ కాలేదు. డబ్బులు మాత్రం తీసుకువెళ్ళారు కానీ ఏ విషయం నాకు చెప్పలేదు. ఇది ఎలా ఉంటే అమూల్య జీవితాన్ని నాశనం చేస్తావా? అమూల్య నీకేమన్యాయం చేసింది? అమూల్య నీకు చెల్లెల్లాంటిది కదా, నీకు ఒక చెల్లి ఉంది కదా, మరి నీ చెల్లెల్లాంటిది కాదా అమూల్య? అంటే నీ సొంత చెల్లి నీ రక్తం అయితే ఒకలాంటిది, వేరే వాళ్ళ రక్తం అయితే ఎలా అయినా పర్వాలేదు అన్న ఉద్దేశమా ఏంటి అంటూ మాట్లాడేసరికి అది కాదు బా, నాకు అని చెప్పాను కానీ ఏంటి నీకు చెప్పు ఎన్ని రోజులు మమ్మల్ని మోసం చేసింది సరిపోదా? అమూల్య జీవితాన్ని ఎందుకు నాశనం చేశావని నాన్న అడుగుతున్నారు. ఆ రోజు నేను అడిగితే చెప్పలేదు కదా. నాకిప్పుడు అనిపిస్తుంది పెద్దోడా, ఇప్పుడు నన్ను ప్రేమను విడదీయడానికి డబ్బులు తీసుకుంది వల్లి వదిన, అలాగే విశ్వను అమూల్యను కలపడానికి కూడా డబ్బులు తీసుకునే ఉంటుంది కదా. డబ్బులు తీసుకుందో లేదో మనకెలా తెలుస్తుంది అనగానే, వెంటనే భద్రావతికి ఫోన్ చేస్తే అడిగితే తెలిసిపోతుంది కదా అనగానే, ఎలా అడుగుతాము అని చెప్పాను కానీ, వల్లి నిజం నువ్వే చెప్తావా లేక మేమే తెలుసుకోవాలా అని చెప్పాను కానీ, అది అనగానే, చెప్పు, నువ్వు గనక ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను ఏం చేయడానికైనా వెనకాడను. నాకు వచ్చే కోపానికి నిన్ను ఏం చేస్తానో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నీలో మార్పు అనేదే రాదా? ఎన్నిసార్లు చెప్తే నువ్వు మారుతావు? నువ్వు మారితే నాకు ఎంతో ఇష్టం అనిపిస్తుంది, కానీ నీలో మార్పు రావట్లేదు. కుట్రలు కుతంత్రాలే నీ బుర్ర నిండా నిండిపోయాయి. అసలు నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో కూడా నాకు తెలియడం లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి మాట్లాడుతుండగా, అది కాదు బా అనగాని, సరే నేనంటే నీకు నిజంగా ఇష్టం ఉంటే, నేనంటే నీకు నిజంగా ప్రేమ ఉండుంటే, నువ్వు మా చెల్లికి ఆ విశ్వగాడికి మధ్య రాయబారం నడపడానికి ఎంత అమౌంట్ తీసుకున్నావు అని చెప్పి ఇంకా అడగడంతో ఇంకా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలోనే వెంటనే అమూల్య కాస్త లోపలికి వెళ్ళి విశ్వని అదే మాట అడుగుతుంది. అడిగేసరికి 10 లక్షలు అని చెప్పాను కానీ బయటికి వచ్చి 10 లక్షలు తీసుకుంది అని చెప్పనేసరికి, నీకెలా తెలుసు అమూల్య అనగానే, విశ్వకు ఫోన్ చేసి అడిగాను నాన్న, 10 లక్షల రూపాయలు ఇచ్చారంట. ఆ 10 లక్షల రూపాయలకే నన్ను ధీరజ్ని ఒకటి చేసి నన్ను జీవితాంతం బయటికి పంపించాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేసింది అని చెప్పనేసరికి, నిన్ను బయటికి పంపించడం ఏంటి? నన్నే కాదు నాన్న, ప్రేమ వదినని, నర్మద వదిన్ని అందరినీ ఇంట్లోంచి బయటికి పంపించేసి వల్లి వదిన ఒక్కతే ఇంట్లో చక్రం తిప్పాలనేది ఆవిడ కోరిక. వాళ్ళమ్మ కూడా ఇయే చెప్తుంది, వాళ్ళతో ఎలా ఉండు, వాళ్ళని ఎలా ఉండు అని ప్రతి క్షణం గొడవలు చెప్పడానికే చెప్తుంది. ఎందుకంటే వాళ్ళమ్మకు ఈ ఆస్తి అంతస్తు మీద బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. అలాగే ఇప్పుడు రైస్ మిల్లులో డబ్బులు కూడా దొంగతనం చేశారు. 6 లక్షల రూపాయలు. ఆ 6 లక్షలు కూడా భద్రావతిని అడిగి తీసుకురావడం కోసమే వల్లి బయటికి వెళ్ళింది నాన్న అని చెప్పనేసరికి చెంప చెల్లుమనిపిస్తాడు. ఎవరి దగ్గర అయితే చెయ్యి చాచకూడదనుకున్నానో వాళ్ళకి నువ్వు అమ్ముడుపోయావా? ముందు 10 లక్షలు, ఇప్పుడు 6 లక్షలు. అసలు నీకు సిగ్గు అనిపించట్లేదా?
నీకు అసలు బుద్ధి జ్ఞానమే లేదా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీకు సిగ్గు శరం ఉండుంటే ఇలాంటి పనులు చేయవు కదా, ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు అంటూ ఇంకా తిట్టడంతో ఏం చేయాలో అర్థం కాదు వల్లికి. అర్థం కాని పరిస్థితుల్లో ప్లీజ్ బా అనగానే చీ నోర్మి, తప్పులు చేయడం క్షమించమని అడగడం నీకు బాగా అలవాటైపోయింది. ఇదొక్కటే చివరి ఛాన్స్ అని కూడా నీకు చాలాసార్లు చెప్పాను, అయినా సరే నువ్వు నా మాట వినిపించుకోలేదు. నీకు నచ్చినట్టే చేసుకుంటూ వచ్చావు. నువ్వు ఇంత దుర్మార్గురాలవని, ఇంత దారుణమైన మనిషివని నేను తెలుసుకోలేకపోయాను అంటూ చందు కాస్త వల్లి మీద చాలా సీరియస్ అవుతాడు. పెద్దోడా, మనం కొట్టకూడదు, మనకు కొట్టే హక్కు అధికారం లేదు. వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించు, వాళ్ళే పుట్టింటికి తీసుకువెళ్ళిపోతారో ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. నువ్వు భరించలేను అని అన్నప్పుడు తనతో పాటు ఎందుకు ఉండాలి? దాని జీవితంలో నువ్వెందుకు భాగస్వామ్యం అవ్వాలి? మీ అత్తగారిని, మామగారిని, ఆ సుకన్యని ముగ్గురిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ ముగ్గురికి కూడా కఠినంగా పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళని శాశ్వతంగా వల్లిని తీసుకొని వెళ్ళిపోమని చెప్పు. వాళ్ళతో మాట్లాడడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి ఇంకా రామరాజు చెప్తాడు. అదే నాకు తెలియడం లేదు నాన్న, ఎంత నమ్మారు మీరు వాళ్ళని, కానీ వాళ్ళు మిమ్మల్ని ఎలా నమ్మక ద్రోహం చేస్తారని కలలో కూడా అనుకోలేదు. అసలు వాళ్ళు ఎలా ఎందుకు చేశారు? పెట్టిన కాడక తిని ఉండడం మానేసి అబద్ధాలు చెప్తారా, మోసాలు చేస్తారా? పెళ్ళికి ముందే మా అమ్మాయి ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, తనకు చదువు రాదు అని నీతి నిజాయితీగా పెళ్లి చేస్తే ఎంత చక్కగా ఉండేది. అన్ని అబద్ధాలే చెప్పారు, అన్నీ మోసాలే చేశారు. ఎక్కడ పడితే అక్కడ డబ్బులు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి. వాళ్ళు పెళ్లిలో తీసుకున్న విడిదింటికి కూడా డబ్బులు కట్టలేదు. అద్దె కోట్లు, అద్దె నగలతో మేనేజింగ్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా అందరికీ తెలిసిపోవడంతో ఇప్పుడు వాళ్ళకు వచ్చిన కష్టాన్ని తీర్చుకోవడం కోసం కావాలనే రైస్ మిల్లో డబ్బులు దొంగతనం చేసుంటారు మామయ్య అని చెప్పనేసరికి అవునుదిరా అంటూ, ఇప్పుడు చెప్పండి నాన్న, వీళ్ళు చేసింది తప్పు కదా, వీళ్ళు చేసింది మోసం కదా, ఇంకా వీళ్ళను క్షమించాలా? చెప్పమ్మా, ఆ రోజు నాన్నకు చెప్పేద్దామంటే నాన్న తట్టుకోలేరు అని చెప్పావు కదా, ఇప్పుడు నాన్న ముందే నిలబడి చెప్తున్నాను, తను చేసింది మోసం కదా, నమ్మక ద్రోహం కదా, చెప్పు నాన్న చెప్పు అంటూ మాట్లాడేసరికి వల్లి మీ అమ్మా నాన్నలను అర్జెంటుగా పిలిపించు అనేసరికి సరేనని వాళ్ళని కాస్త పిలిపించడంతో మీ అమ్మాయిని తీసుకుని మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే నా కొడుకు మీద నా కొడుకుని ఇబ్బంది పెట్టి నా కొడుకుకు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఉంటే నా కొడుకుకు అస్సలు నచ్చదు. ఒక్క క్షణం కూడా మీరు ఇక్కడ మీ అమ్మాయిని ఉంచొద్దు అనగానే అదేంటి అన్నయ్య గారు, తప్పులు ఎవరు చేయడం లేదు, ఎవరు మోసాలు చేయడం లేదు, ఎవరు తప్పులు చేసినా ఎవరు మోసాలు చేసినా ఇలాంటి మోసాలు ఎవరూ చేయరు. సొంత కూతుర్లాంటి అమూల్య జీవితాన్నే నాశనం చేయడానికి ఆ విశ్వగాడితో చేతులు కలిపావా? అసలు నిన్ను ఏమనాలి? ఆ విశ్వగాడు తీసుకెళ్ళి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఏముంటుంది? ఏమీ ఉండదు కదా అని చెప్పాను. కానీ చీనోర్మి, నీకు అసలు బుద్ధే లేదు. నా చెల్లెల జీవితంలో మేము ఎంత స్ట్రిక్ట్గా ఉంటామో తెలుస్తుంది అని చెప్పి మాట్లాడి ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మీ అమ్మ వాళ్ళతో కూడా ఫోన్ చేసి చెప్పు, నన్ను పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పారు, నేను చేసింది ఇది, ఇలానా తప్పు, ఈ పలానా తప్పు వల్లే నాకు ఇదంతా జరిగింది అంటూ మొత్తం వివరించి చెప్పు. అప్పుడు వాళ్ళు నువ్వు హ్యాపీగా ఉందరు కానీ మా ఇంటి దరిదాపుల్లో కూడా రాకుండా అని చెప్పి చందు కాస్త వల్లి చెంప పగలగొట్టి ఇంకా మెడపట్టి బయటకు గెంటేస్తాడు. ఇంకా అలా గెంటేసేసరికి ప్లీజ్ చెప్పేది విను నేను తప్పులు చేశాను, క్షమించండి ఇంకెప్పుడు తప్పు చెయ్యను అంటూ ఇంకా బ్రతిమాలేసరికి ఎన్నిసార్లు క్షమించాలి, ఎన్నిసార్లు నీకు అవకాశం ఇవ్వాలి? ఒక్కసారా 2 సార్ల? అమూల్య విషయంలో తప్పు చేసావని పుట్టింటికి పంపేస్తే కడుపు నాటకంతో మళ్ళీ నా ఇంట్లో అడుగుపెట్టావు. ఇప్పుడు ప్రేమ ధీరజ్ విడిపోవడానికి నువ్వు సహాయం చేసి వాళ్ళిద్దరూ విడిపోయేటట్టు చేశావు. అది కాదని మీ నాన్నను రైస్ మిల్లో పెట్టి రైస్ మిల్లో డబ్బులు దొంగతనం చేయించావు. ఎన్ని తప్పులకి నిన్ను క్షమించాలి చెప్పు?
అయినా నీలాంటి దాన్ని భరించడం నా వల్ల కాదు. నిన్ను చూస్తేనే నాకు అసహ్యం కలుగుతుంది. మా అమ్మ చెప్పింది కాబట్టి, మీ నాన్నకు తెలిస్తే మీ నాన్న తట్టుకోలేడు అని చెప్పింది కాబట్టి నిన్ను భరిస్తున్నాను. ఇప్పుడు మా నాన్నకే తెలిసిపోయింది. ఇంకా నిన్ను భరించాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు నాకు అవసరం లేదు. అర్థమవుతుందా? నేను నిన్ను నిజంగా నమ్మానే, కానీ నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావని అనుకోలేదు. ఎన్ని అబద్ధాలే, ఒకటా రెండా? ప్రతి విషయంలో అబద్ధాలే. అత్తింటి గౌరవాన్ని పెంచేటట్టు ఉండాలి కానీ ఆ ఇంట్లో ఉన్న కాపురాల్ని చెడగొట్టేటట్టు మాత్రం ఎప్పుడూ ఉండకూడదు వల్లి అంటూ ఇంకా చందు అయితే లోపలికి వెళ్ళిపోతాడు. ప్లీజ్ మామయ్య గారు, ప్లీజ్ మామయ్య గారు అంటూ ఎంతగానో బ్రతిమాలుతూ ఉంటుంది వల్లి అయితే. మరి రామరాజు వల్లిని క్షమిస్తాడా? చందు లోపలికి రావడానికి ఒప్పుకుంటాడా? మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? చివరికి వల్లి జీవితం ఎటుపోతుంది? వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.